పాపారావు గారు, సార్ రష్యాతో సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ డీల్ తర్వాత? పుతిన్ మొన్ననే పర్యటించి వెళ్ళారు. ఆయన ఏమన్నా మాకు ఇండియా డోకా ఇచ్చింది అని అనుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు కొత్తగా రష్యా ఇండియా మధ్య గ్యాప్ వచ్చింది ఇవాళ కాదు, చాలా కాలంగా గ్యాప్ పెరుగుతుంది. ఒకప్పుడు మన వెపనరీ ఆర్మ్స్ డిఫెన్స్ కి సంబంధించినవి అన్ని చాలా వరకు చాలా పెద్ద భాగం, అంటే చాలా పెద్ద పర్సెంటేజ్ రష్యన్ డిఫెన్స్ ఎక్విప్మెంటే ఉండేవి. దానివల్ల దాని విడిభాగాలు కూడా అక్కడి నుంచే వస్తుండే. మొత్తం అమెరికా రష్యా మీద డిపెండెంట్ మనం. ఇప్పుడు అది తగ్గిపోతుంది. అమెరికా వైపు మొగటం ఎంతో కాలం క్రితం 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత అది మరింత పెరిగింది. అట్లా మొగటం అనేది కనపడతానే ఉంది. ఆ రోజు నుంచి డిఫెన్స్ దీనిలో రష్యాలో తగ్గించుకుంటున్నాం, మెల్లమెల్లగా అమెరికాతో పెంచుకుంటున్నాం. ఎన్ని ఉదాహరణ తర్వాత ఒకటి కనపడతానే ఉన్నాయి. ఈ క్రమం వాళ్ళ కొత్తగా బిగిన్ అయింది ఏం కాదు, గత 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఈ ట్రేడ్ డీల్ దగ్గర మరి దింపుడు కళ్ళ వాసులాగా కానీ ఏదైనా కానీ, అంటే ఈ పెట్రోల్ డీజిల్ కొంట, అది క్రూడ్ ఆయిల్ కొంట విషయంలో మొన్న పుటిన్ వచ్చాడు. వచ్చినప్పుడు బహుశా కొంత ఆశ కావచ్చు. అప్పటికే మనకి అమెరికాతో కొంత స్ట్రెయిన్ అవుతుంది కదా. చైనా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కూడా మోడీ వెళ్లారు. జీతో కొంచెం బోనామీ మారిపోతుంది పరిస్థితి అనుకున్నాము మనం ఓవరాల్ గా. తర్వాత రష్యా కూడా ఇదే ఎక్స్పెక్టేషన్ కావచ్చు, లేకపోతే అసలు ఎంతో కొంత బంధాన్ని మిగుల్చుకుందామని కావచ్చు. పుట్టిన వచ్చినప్పుడు ఆయన మాట కూడా అన్నారు మొన్న వచ్చినప్పుడు, ఏంటంటే మోడీ లొంగే రకం కాదు, ఎవరికి లొంగరాయననే మాట లాంటిది ఒకటి పాజిటివ్ అప్రైజల్ మోడీ గురించి ఆయన మాట్లాడారు. మోడీని లొంగదీయలేరు అన్నట్లు. సరే, ఇట్ ఈస్ సోపార్, లేకపోతే కొంత ఏదైనా బయటికి కనపడ లోపల అంచనాలు లేకుండా ఎందుకుంటారు, కానీ ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఏంటంటే ఓవరాల్ గా ప్రజల మధ్య ఒక బంధం ఉంది కదా, రష్యా భారత ప్రజల మధ్య చాలా లోతైన బంధం ఉంది. కాబట్టి కొంత హర్ట్ అవుతారు. హర్ట్ అవ్వకుండా ఎందుకుంటారు, అఫెండ్ అవుతారు. ఇంత వీక్ అనుకుంటారు వాళ్ళ లెక్కలో. మన వాళ్ళ మనం చేసింది రైట్ థింగ్ అయినా కాదా మీ ఉద్దేశంలో? నేను వ్యక్తిగతంగా అయితే నేను అలాంటి పనులు చేయనండి. వ్యక్తిగతంగా చెప్తాను నేను. ఎందుకంటే రైట్ థింగ్ కాదంటే ఎట్లా అయింది ఇప్పుడు ప్రపంచం ఎలా అయిందంటే, ట్రంప్ చేస్తున్న పని అదే కదా, దానికే కదా ట్రంప్ ను మనం పొద్దుగా తిడుతుంది. అందరితో వ్యాపారం చేస్తాను, నాకు ఏది లాభం అదే చేస్తానని చెబుతున్నాను. ట్రాన్సాక్షనల్ నేచరు దాని మీదే కదా ప్రపంచం అంతా ట్రంప్ ను విమర్శిస్తుంది. ఎందుకు? నాకు మిత్రుడు లేదు, శత్రువు లేదు, అందరూ ఒకటే. నాకు ఆ మాటకు వస్తే వ్యాపారమే నాకు ముఖ్యం. యూరోపియన్ యూనియన్ ఎంతకాలం నుంచి నాతో ఉంటే ఏమిటి, ఇవాళ నాకు చైనాతో పని అయితే చైనాతోనే పోతాను, యూరోపియన్ యూనియన్ డబ్ చేస్తాను, నాతోనే పడేస్తాను అవతల. ఇది అమెరికా ఎప్పటి నుంచో చేస్తున్న పని. అదే పని మనం మొదలు పెడితే ఉంటుంది, మనకు కూడా అదే గౌరవం ఉంటుంది, తగ్గుద్ది. మన పరిస్థితి బాగుండొచ్చు కానీ గౌరవాలు తగ్గుతాయి. ఖచ్చితంగా ఎందుకు తగ్గదు? మీరు ఇప్పుడు కాదు కదా, వియత్నాం యుద్ధం అయిపోయిన తర్వాత చైనా చేసిన, అది అమెరికా చేసిన పని ఏంటి? వియత్నాం యుద్ధం ఉండగా ఇక్కడ సీటో అని ఉండేది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కోఆపరేషన్, అది ట్రేడ్ ఏదో సంథింగ్ అట్లాంటిది, నాటో లాంటిది. అక్కడ నాటో లాంటిది ఆసియాలో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఈ దేశాలకు ఒకటి ఉండేది. దానిలో బ్రహ్మాండంగా అన్ని దేశాలను పెట్టుకుని ఆ యుద్ధం చేసింది అమెరికా వియత్నాం మీద. యుద్ధం ఓడిపోయిన తర్వాత మీ అందరితో నాకేం పని, వియత్నాంలో నాకు యుద్ధం లేదు కదా అని చెప్పి పోయింది. టప్పులో వదిలేసిన దేశాలన్నిటి. ఇదే అమెరికా పని. ఇవాళ నాటో వదిలేస్తుంది తనకు అవసరం లేకపోతే. చైనాతో G2 అంటుందని అంటున్నారు అందరూ, G2 లెక్కలో ఉందని. మరి ఇన్ని రకాల అవకాశం అందరం తిడుతున్నాం కదా. అమెరికాని ఇప్పుడు అంత అవకాశం, నిన్నటి దాకా అమెరికా అంత ప్రజాస్వామ్యం, మనం కూడా మన అవకాశవాదం చూసుకోవాలా లేదా మిత్రులు చూసుకోవాలి. అందుకేగా నేను అంది, అది దేశపరంగా మోడీ గారు, ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ఆ విధాన నిర్ణేతలు నిర్ణయించుకోవాలి. వ్యక్తిగతంగా నేనైతే ఇట్లాంటి దాన్ని ఒప్పుకోను. చాలా ఉంటాయి కదా, మనిషికి తేడాలు ఉంటాయి. నా అభిప్రాయం పుల్లారావు గారికి ఉండాలని ఎక్కడ ఉంది? ఉండకూడదని నేను చెప్తాను, ఇట్లా ఉండకూడదు. ఎందుకంటే నా ఆలోచన విధానం ప్రకారంగా ఇండియా ఇలా ఉంటే మంచిది కాదు. మనకి కొన్ని విలువలు అంటాం, వాటిని అవి విలువలు కాదు, ఇదే విలువ అన్నా అనుకోండి. ట్రాన్సాక్షనల్ గా ఉంటాయి అసలు విలువ. నీ సొంతం చూసుకోకుండా గోలంతా ఏంటి, నీకు పిచ్చి గోలంటే అదో గోల. ఇప్పుడు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఆపేయడం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా? ట్రంప్ చెప్తున్నారు. దీనివల్లే ఆగదు అసలు. ఆల్రెడీ ఆగే పొజిషన్ ఆల్రెడీ వచ్చింది. దీని కాదు ఇవాళ కదా డీల్ డిస్ప్లే అయింది. ఆల్రెడీ ఆగే పొజిషన్ కి వచ్చింది. డిసెంబర్ నుంచో ఎప్పటి నుంచో మనం కొంత తగ్గించాం. నవంబర్ నుంచో స్లోగా తగ్గిస్తున్నాం ఈ మధ్యకాలంలో రష్యా ఆయిల్ కొంటాం. కానీ అప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి, చాలా అవుతున్నాయి. మాస్కోకి రమ్మని జెలెన్స్కీని పిలిచారు. ఏదో అసలు యుద్ధం ఎంత యుద్ధం. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే యుక్రెయిన్ సైన్యం యుద్ధం చేసే స్థితిలో లేదు. కాస్త అవకాశం దొరికితే రష్యా మొత్తం ఆ కియవ్ లో కూడా వెళ్లే పరిస్థితి ఉంది, జెలెన్స్కీ ఇంటికి డైరెక్ట్ గా. అట్లా అక్కడ దాకా పెరిగింది ఆ యుద్ధంలో. యుక్రెయిన్ పరిస్థితి అయిపోయింది సార్, ఏం లేదు అక్కడ. అట్లాంటి యుద్ధంలో ఇంకా అది జరుగుద్దా లేదంటే, జరిగినా జరగకపోయినా ఆ డాన్బాస్ ప్రావిన్స్ ఇవన్నీ పోయినాయి యుక్రెయిన్ కి. ఆ యుద్ధంలో ఏదో నామమాత్రం ఫైట్ పుటప్ చేస్తున్నారు.
ఏదో ఎన్ని కిలోమీటర్లకు ఒక సైనికుడు ఉన్నారో కూడా మన డేటా వచ్చింది. యుక్రెయిన్ సైనికులు పెద్దగా లేరు, కావాల్సినంత మంది లేరు, ఇన్ని కిలోమీటర్లకు ఒక సైనికుడు ఉన్నారని చెప్పి డేటా మొన్న ఏదో పేపర్ లో. అంత అంటే స్కాటర్డ్ గా ఉంది యుక్రెయిన్ ఆర్మీ. ఏదో రెసిస్టెన్స్ పుటప్ చేస్తున్నారు, గెరిల్లా లాగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కానీ హైటెక్ ఉంది కదా దాంతో చేసుకుంటున్నారు. కాబట్టి ఆ యుద్ధం. సో ఇప్పుడు మనం కొనుగోలు చేసిన ఆపిన దాంతో సంబంధం లేకుండానే యుద్ధం ఆగిపోయేది. అవును, అది ట్రంప్ కు ఒక ప్రిటెక్స్ట్. మనం కొంటున్నాం అనేది టారిఫ్ వేయడానికి ప్రిటెక్స్ట్, ఇప్పుడు ఆపడానికి 18% తేవడానికి మీరు కొంట ఆపారు కదా అనేది ఒక ప్రిటెక్స్ట్. అసలు అది కాదు అసలు కారణం, వేరే కారణాలు చాలా ఉండొచ్చు. బహుశా మునీర్ యుద్ధం ఆగిపోతే రష్యన్ ఆయిల్ మనం కొనుగోలు చేయడానికి ఆబ్జెక్షన్ ఉండదు కదా ట్రంప్ కి? కొనుక్కోవచ్చు. మరి అదే ఉండాలి థియరిటికల్ గా. యుద్ధం ఆగిపోతే మరి ఆయన చెప్పింది యుద్ధం దీనివల్ల జరుగుతున్నప్పుడు పుల్లారావు గారు బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, తలుపుతున్నారు ఆయన. నిజమే కదా మరి. అప్పుడు మరి పుట్టిన ట్రంప్ మాట్లాడకూడదు మనం కొనుక్కుంటే, మళ్ళీ మనం రివర్స్ అవ్వచ్చు. మరి చైనా ఆపలేదు కదా, చైనా అయితే కంటిన్యూ అవుతుంది కదా. చైనాని ఏం చేస్తాడు సార్? చైనాని ఏం చేయలేక 145 ఆగండి, చైనాని 145% టారిఫ్ వేసి మళ్ళీ 30% వచ్చి పడ్డాడు నేల మీద. ఏం చేయగలడు? 30% వచ్చాడు. 145 వేసి ఏమి చేయకుండానే చైనాతో ఓడిపోయాడని ప్రతి వాళ్ళు చెబుతుంది కదా. టారిఫ్ల యుద్ధంలో చైనాతో తలలు తిని ఆ రేరర్స్ గట్టిగా బిగించేసరికి ఏం చేయాలో తెలియక దిగొచ్చాడు. ఒక చైనాతోనే దిగొచ్చాడు. చైనాయే ఫైట్ చేసింది, చైనాతో దిగొచ్చాడు. దాంతో ఏం చేయగలడు? చైనాతో ఏం చేయలేడు. 34% ఇంకా కంటిన్యూ అవుతుంది చైనాతో. 34% ఇంకా కంటిన్యూ అవుతుంది. 34% టారిఫ్ అయితే 34% అయినా చైనీస్ తట్టుకో. వాళ్ళు బానే ఉన్నాం అనుకుంటున్నారు కదా. వాళ్ళు కూడా వేసేది వాళ్ళు వేశారు. ఏదైనా చైనాతోనే దెబ్బతిన్నాడు. ఆ దెబ్బతింటానికి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నిన్న నేను ఒకటి చక్కగా మంచి చదువుతున్నా. చైనీస్ ఇవాళ కూడా ఆర్టికల్ ఒకటి చదివానండి. చైనీస్ పార్టీ, అది చైనీస్ గవర్నమెంట్ తాలూకు పీపుల్, గవర్నమెంట్ హూ ఆర్ రన్నింగ్ చైనా, వాళ్ళది ఇంజనీరింగ్ యాటిట్యూడ్, టెక్నికల్ యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి. అమెరికన్ గవర్నమెంట్ నడిపే వాళ్ళందరినీ అమెరికన్ సిస్టమ్ మొత్తం లీగాలిటీ చుట్టూ లాయర్స్ మనస్తత్వంతో నడుస్తుంది. లాయర్స్ మనస్తత్వంతో, న్యాయవాదుల మనస్తత్వంతో, అంటే లాయర్ ఇదంతా దాంతో నడుస్తుంది. ఆ టెక్నికల్ ఇది ఉంది. చైనీస్ లీడర్షిప్ మొత్తం టెక్నోక్రాట్స్ ఎక్కువ మంది. అమెరికన్ ఇదంతా లీగాలిటీ, లాయర్స్, ఇట్లాంటి ఆ మనస్తత్వం అనేది. అందుకనే చాలా దూరం ఆలోచిస్తున్నారు వాళ్ళు, హ్యూజ్ లెవెల్లో ప్లాన్ చేయగలుగుతున్నారు చైనీస్ అని చెప్పి మంచి ఆర్టికల్. అది ఏదో పేపర్ ఇవాళ చదివాను. అది మింట్లో కూడా ఉంది, మింట్లో అనుకుంటా సెకండ్ పేజీలో ఉంది. ఇంత ముందు నుంచి చెబుతున్నారు అది. చైనీస్ కి వాళ్ళ లీడర్షిప్ కి క్వాలిటీలో చాలా తేడా ఉంది. వాళ్ళు 50 ఏళ్ళు ముందు ప్లాన్ చేస్తున్నారు ఏం చేసినా కానీ. ఓకే. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో డైరీకి సంబంధించి కానీ పాపారావు గారు, అవునవును, అగ్రికల్చర్ సంబంధించి ఆయన మెన్షన్ చేశారు, ప్లస్ $500 బిలియన్ ప్రోడక్ట్స్, అమెరికన్ ప్రోడక్ట్స్ మనం కొంటామని హామీ ఇచ్చామని ఆయన రైతులో చెప్పారు. అవును, అంటే మనం అమెరికాకి ఇది చాలా పెద్ద స్ట్రెంత్ అని చెప్పారు. నిజంగా అంత కొంటామా? కాదు, మనం అనుకుంది ఏంటంటే యాక్చువల్ గా ట్రంప్ అధికారంలోకి వచ్చినాక మోడీ గారు కలిశారు. వాషింగ్టన్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, న్యూయార్క్ వెళ్ళారు. ఎక్కడ అది వాషింగ్టన్ అనుకుంటా. ట్రంప్ ని మోడీ గారు మొదట్లో జనవరిలో అధికారంలో వచ్చినా కలిశారు. ఫిబ్రవరిలో కలిశారు. కలిసినప్పుడు అనుకున్నది ఏంటంటే అప్పటికి ఎంత ఉంది 2 దేశాల మధ్య వాణిజ్యం, దాన్ని 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలని. అంటే $500 బిలియన్ ఏంటి? వాళ్ళు మనకమ్మేది కానీ మనం వాళ్ళకి అమ్మేది కానీ అంతా కలిపి. కానీ ఇప్పుడు ఏకపక్షంగా తను మాత్రమే అమ్ముతాడు, మనం కొంటామన్న లెక్కలో మొత్తం నేను అమ్మేది $500 బిలియన్, 30 అంటే మన ఇది అంటే బలవంతాన అమ్ముతున్నాడు, భయపడి కొంటామని అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి సార్. మన రష్యా ఆయిల్ కొంటాం సరే, అది వదిలేయండి కాసేపు. అది అమెరికన్ ఆయిల్ కొంటాం వదిలేయండి. ఆర్మ్స్ కూడా మన అవసరం లేకుండా కొన్ని ఉపయోగపడినాయి. ఈ రోజు ఆర్మ్ఫేర్ స్వభావం, వార్ఫేర్ స్వభావం మారింది, యుద్ధం స్వభావం మారింది. ఎసిమెట్రిక్ వార్ఫేర్ వచ్చిన తర్వాత మీకు డ్రోన్స్ లాంటి టెక్నాలజీ ఇంపాక్ట్ పెరిగి తక్కువ ఖర్చుతోనే శత్రువుతో పెద్ద యుద్ధం చేయడానికి అవకాశాలు వచ్చి మీకు హ్యూజ్ లెవెల్లో వేలాది డాలర్లు, లక్షల డాలర్లు ఖర్చు పెట్టి ఆయుధాలు తయారు చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ మధ్యకాలంలో ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడే అనుకుంటా ట్రంప్ గారు, మోడీ గారు అమెరికా ఏదో బాంబర్ విమానాలు కొంటా ఉన్నాం, చాలా ఖరీదైనవి. ఎఫ్ విమానాలు అయ్యి చాలా ఖరీదైనవి. అప్పుడు కూడా చాలా మంది చాలా మాట్లాడారు. ఏమనంటే ఇంత ఖరీదైన విమానం ఎందుకు, ఒక డ్రోన్ దాన్ని కూల్చేసే పరిస్థితి ఉంటే అంత ఇది కష్టం కదా, నష్టం. $200, $300 పెట్టి ఒక డ్రోన్ పెట్టి అన్ని $1000 పెట్టి తయారు చేసిన విమానాన్ని కూల్చేది. ఇదే ఎసిమెట్రిక్ వార్ఫేర్. విత్ లో కాస్ట్ యూఆర్ ఫైటింగ్ ఏ బిగ్గర్ ఎనిమీ. గోలియత్ అండ్ డేవిడ్ కథ, డేవిడ్ అండ్ గోలియత్. డేవిడ్ బలహీనుడు కదా, గోలియత్ దెయ్యాన్ని ఓడిస్తాడు, రాక్షసుడిని ఓడిస్తాడు. అట్లా ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది ఇప్పుడు కాదు, గత నేను 5 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం చదువున్నాను దీని మీద. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది చాలా పెద్ద ఎత్తున కాన్సెప్ట్ డెవలప్డ్. అది
అందుకని ఏంటంటే ఈ రోజు చిన్న శత్రువు పెద్ద శత్రువు లేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంత పెద్దవాడైనా చిన్నవాడు ఓడించవచ్చు. కాబట్టి పెద్ద పెద్దగా ఆయుధాల మీద ఖర్చు పెట్టడం కంటే కూడా స్మార్ట్ ఆయుధాల మీద ఖర్చు పెట్టడం ఎక్కువ ఇంపార్టెంట్. చాలా వార్ఫేర్ స్వభావం మారింది. కాబట్టి మనం ఈ రకంగా కొనటం అనేది మన అమెరికాకి ఒత్తిడికి లొంగేనే అనుకోవాలి. కొన్ని రకాలు కొనటం, కొన్ని రకాలు ఇట్లాంటి ఖరీదైనవి. సో మన అవసరాలు ఉన్నాయి, అవసరాలు కొనుక్కోవటం వేరును ఇట్లా. పైగా సెల్ఫ్ డిఫెన్స్ లో మనం స్వావలంబన అంటున్నాం. చాలా పెద్ద ఎత్తున డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి ఇండియా. మరి ఇట్లా మళ్ళీ రెండో పక్కన అమెరికా నుంచి ఇట్లా ఆయుధాలు కొనటం పెరిగిపోవటం ఏంటి? సో దేర్ ఆర్ మెనీ లూప్ హోల్స్, దీనిలో చాలా ఉన్నాయి. కానీ కానివ్వండి, ఏదైనా కానీ ఏంటంటే పుల్లారావు గారు, ఇప్పుడు సుంకాల తగ్గింపుతో భారత్ మార్కెట్ పై విదేశీ ఉత్పత్తుల ప్రభావం ఏమన్నా ఉంటుందా? సుంకాలు తగ్గిపోతే భారతదేశానికి మన మీద ఇంపాక్ట్ అంటారా? మీరు అన్న ప్రశ్న ఏమిటండి? సుంకాల తగ్గింపుతో భారత్ మార్కెట్ పై విదేశీ ఉత్పత్తుల ప్రభావం ఏమన్నా పెరుగుతుందా? పెరగచ్చు, తప్పులేదు. ట్రేడ్ అనేది మనం కొనం కదా. మనకు ఉపయోగం లేకపోతే, చౌక రేట్ రాకపోతే, కాంపిటీషన్ ఉంటే ఏదైనా కొనవచ్చు. ఈవేళ దేశీయ పరిశ్రమలకు ఇదేమైనా నష్టాలు తెచ్చే అవకాశం ఉందా? అది తప్పదు. ఎందుకంటే ఎఫిషియెంట్ గా ప్రొడ్యూస్ చేయాలి. ఒక మారుతి కార్ ఇందిరాగాంధీ టైంలో తీసుకొచ్చినప్పుడు మిగతా కార్ ఇండస్ట్రీస్ అందరూ మూసేస్తారు, అయిపోతాయి, కారులో అనుకున్నాం. కానీ మారుతి కార్, సుజుకి కార్ రాగానే మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ మారిపోయింది కదా భారతదేశంలో టెక్నాలజీతో. సో మనం ఇది వస్తాయి ఇక్కడ పాత సరుకు, మన పాత బిజినెస్ హౌసెస్ చేసేది కుదరదు. కొత్తగా నా అభిప్రాయం చెప్తున్నా, చౌకగా షుగర్ బయట దొరికితే బయట నుంచి కొనాలి. కానీ ఇక్కడ లేదు కదా, మనం రైతులు ఉన్నారు, షుగర్ కేన్ కాకపోతే ఇంకో పంట వేసుకోవాలి. ట్రేడ్ అనేది చౌకగా వస్తే వస్తువులు మన వాళ్ళు కూడా ప్రొడక్షన్ స్టైల్ మారుస్తారు. అంటే ఏంటి అవకాశాన్ని భారత్ ఎలా వినియోగించుకోవాలంటారు? చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అన్నారు. టెక్స్టైల్స్ అంటే గోను సంచులు కాదు, ఫ్యాషనబుల్ బట్టలు, క్లోత్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్. దానికి తగిన ఫ్యాషన్ టెక్నాలజీ ఉండాలి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉండాలి. ఎంత చాలా పెద్ద వ్యవస్థ. అది చేయగలిగితే మనకి బెనిఫిట్ వస్తాయి. ఈవేళ చైనాకు వచ్చింది ఏంటి, వాళ్ళు ప్రపంచానికి ఫ్యాక్టరీ అయిపోయారు. ఇష్టం లేకపోయినా మనకు తప్పదు అలా. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎక్స్పర్టీస్ కి, వాళ్ళ క్రాఫ్ట్స్మెన్షిప్ కి, ఎక్సలెన్స్ కి. మనం ఆ లైన్ కి రావాలి. అంటే దీర్ఘకాలంలో ఇది భారత్ ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చగలదంటారు? ట్రై చేయాలి, కానీ అంత సులభం కాదు. ఎందుకంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు చేస్తాం అంటే కష్టం, అది ఈజీ కాదు. మిగతా కొన్ని దేశాల్లో, వియత్నాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ చైనా, వాళ్ళ లేబర్ ఫోర్స్ వేరే రకంగా ఉంటుంది, వాళ్ళ లాస్ వేరే రకంగా ఉంటాయి, ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కి. మనం కూడా ట్రై చేయాలి. కానీ నేను అనుకుంటున్నా మనం